a new client got into my program. యాక్చువల్లీ నాకు కొంచెం తలనొచ్చినట్టుంది, వెళ్ళి ఒక టాబ్లెట్ తెచ్చుకుంటా. అండ్ యాక్చువల్లీ ఇంకో క్లయింట్ షీ ఈస్ ఇంట్రెస్టెడ్ అండ్ షీ గాట్ ఇన్ టు మై మెంటర్షిప్ ప్రోగ్రామ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. గైస్, ఈరోజు సండే. నేను ఎర్లీ మార్నింగ్ జిమ్కి వెళ్ళిన అనమాట. నేను ఈరోజు ఫిల్మ్ చేయలేదు, బట్ జిమ్కి వెళ్ళిన వచ్చేటప్పుడు చికెన్ కూడా తీసుకొచ్చిన. అండ్ రైట్ నౌ మమ్మీ కొంచెం బట్టలు వినడం అది చేస్తుంది అంటే వాషింగ్ మిషన్లో. సో నన్ను పొయ్యి మీద వేయమన్నది అనమాట. సో వెళ్ళి కుక్ చేద్దాం మనము. సో పొయ్యి మీద వేసేసిన, ఇప్పుడు ఇది కుక్ అవ్వాలి మంచిగా. ఓకే, నేను ఫ్రెష్ అయిపోయినా. ఇప్పుడు వెళ్ళి మనం వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయింది. నేను ఇది ఇప్పుడు కట్ చేసిన అనమాట. ఇది వేసేద్దాం, అయిపోతుంది. ఇది వేసి జరసేపు పెడితే అయిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తా. ఇది నేను నైట్ మీల్ ప్రిప్ చేసుకున్నా, మిల్క్ తెచ్చుకుని ఉన్నాయి కదా, సో ఇదే చేసుకున్నా. ఒకవేళ మీరు ఇది ప్రిపేర్ చేసుకోవాలంటే ఇందులో ఓట్స్ ఉన్నాయి, ప్లెయిన్ ఓట్స్, అండ్ డేట్స్ 2, అండ్ అలాగే బాదం 3, అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, అండ్ ఒక స్పూన్ హనీ. ఈ స్పూన్ హనీ. ఓకే, ఇది మిక్స్ చేసి నైట్ అంతా పెట్టాలన్నమాట, మార్నింగ్ తినాలి. మీకు కావాలంటే మీరు బనానా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రజెంట్ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా కాబట్టి నేను బనానాస్ తినొద్దు, అందుకే తినట్లేను. బట్ మీరు వేసుకోవచ్చు కావాలంటే. సో గైస్, టైం చూడండి, 10:29 అవుతుంది. ఇప్పుడు నేను వర్క్ స్టార్ట్ చేస్తాను అనమాట. లెట్ us డూ ఇట్. చాలా వర్క్ ఉంది, లిటరల్లీ మీకు అన్నీ చెప్పలేను, బట్ చాలా వర్క్ ఉంది. లెట్స్ డూ ఇట్. ఆల్మోస్ట్ ఒక 20 minutes నేను కరెక్ట్గా రీసెర్చ్ చేసిన అనమాట. అంటే కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి. చూడండి ఇక్కడ మ్యూజిక్ సజెషన్ ఇవన్నీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా కంటెంట్ క్రియేట్ చేస్తుంటే జస్ట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయడం కరెక్ట్ స్ట్రాటజీ కాదు. అంటే ఇప్పుడు నేను వ్లాగ్ సంగతి వేరు, వ్లాగ్ అనేది నేను రియాలిటీ చూపిస్తున్నా ఇది. కాకపోతే మీరు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నా, మీరు ఆన్లైన్ బిజినెస్లో ఉన్నా, ఇంకా ఏదైనా వేరే కంటెంట్ ఏదైనా క్రియేట్ చేస్తున్నా, ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్తో చేస్తే ఏమైతుందంటే రీల్ వైరల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎట్టికి క్రియేట్ చేసారనుకో అది మ్యాక్సిమం వర్కౌట్ కాదు. ఓకే, సో నేను అందుకే ఇట్లా కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నా. ఇప్పుడు ఇక షూట్ స్టార్ట్ చేస్తాను. Many hours later. సో గైస్, తిందాం ఇక. చికెన్ ప్లస్ రైస్. ఆల్రెడీ ఒక వీడియో ఎడిట్ చేసిన అంతే. నేను అప్పటి సందే ఒక న్యాప్ తీసుకున్న, పవర్ న్యాప్. నాకు చాలా లో అనిపిస్తుంది. బట్ మళ్ళీ అనిపించింది ఇట్లా కూర్చొని ఉంటే యూ కాంట్ మేక్ ఇట్ హ్యాపెన్. నీకు ఒక రియల్ బిజినెస్ ఉంది, నువ్వు కష్టపడాలి, లేవు, నీకు క్లయింట్స్ ఉన్నారు, చాలామందికి నీకు హెల్ప్ కావాలి. ఇలా నాకు మళ్ళీ అనిపించింది అనమాట. అలాగే రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. నువ్వు ఇట్లా బెడ్ మీద పడుకుంటే ఏం యాక్టివ్ చేయలేవు అని చెప్పి మళ్ళీ లేచిన, వీడియో ఎడిట్ చేసిన. ఇప్పుడు ఒక కాల్ ఉందన్నమాట, ఆ కాల్ తీసుకుంటాను నేను. చెక్ ఇట్ అవుట్. గైస్, మీటింగ్ అయిపోయిందనమాట. సో గైస్, ఏ న్యూ క్లయింట్ గాట్ ఇన్ టు మై ప్రోగ్రామ్. నా ప్రోగ్రామ్ డ్రీమ్ హస్టల్ ప్రోగ్రామ్. అంటే నేను నా మెంటర్షిప్ కూడా ఆఫర్ చేస్తాను ఫర్ పీపుల్ హూ వాంట్ టు మేక్ మనీ ఆన్లైన్. సో హీ వాంట్స్ టు మేక్ మనీ ఆన్లైన్, సో హీ గాట్ ఇన్ టు మై ప్రోగ్రామ్. ఓకే, అండ్ ఇప్పుడు యాక్చువల్లీ నాకు కొంచెం తలనొచ్చినట్టుంది, వెళ్ళి ఒక టాబ్లెట్ తెచ్చుకుంటా. అండ్ ఆల్సో హ్యావ్ సమ్ అదర్ వర్క్ టు డూ. వెళ్తున్నా అనమాట టాబ్లెట్ తెచ్చుకోవడానికి. టాబ్లెట్ 996688. ఇక టాబ్లెట్లు వేసుకోవాలి, చాక్లెట్లు తినాలి. సర్ది అయిపోయింది నాకు బాగా, వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది. సో గైస్, నేను జస్ట్ డాక్యుమెంట్ చేయలేదు కానీ ఒక షార్ట్ రీల్ ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన అనమాట. మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చెక్ చేయండి ఈ రీల్. సో బాగుంటుంది రీల్, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. బై ద వే, ఇప్పుడు నాకు టైం ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు తిన్నాక వర్క్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ప్రజెంట్ అయితే ఆకలి వేస్తుంది. పొద్దున్న తిన్న
200 గ్రామ్స్ మీరు చూసారు కదా, అదే నేను తిన్నది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఒక 200 గ్రామ్స్ తింటా, చాలు సెట్ అయిపోతుంది. పదండి వెళ్దాం. సో చికెన్ అనమాట మార్నింగ్దే. సో తినేద్దాం ఇక డిన్నర్. ఐపీఎల్ చూస్తుంది. A few moments later. సో గాయస్ టైం చూడండి ఎంత అవుతుందో, ఆల్మోస్ట్ 10:22 అవుతుంది. సో యాక్చువల్లీ నేను తిన్న తర్వాత నుంచి ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ బిజినెస్ గురించి అది చేస్తున్నాను అనమాట. అంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీ మార్కెటింగ్ అది ఇది చేసిన. యాజ్ ఆఫ్ నో ఇంకా వర్క్ ఉంది, చాలా ఉంది. టైం చూసారుగా 10:22 అవుతుంది. ఇంకా చాలా అంటే వీడియో ఎడిట్ చేయాలి. 3 వీడియోస్ ఉన్నాయి, అవి 3 వీడియోస్ ఎడిట్ చేయాలి. మళ్ళీ రేపటికి ప్లాన్ చేసుకున్నాను నేను, రేపు అన్నీ సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట. కొంచెం బయట తిరగబోద్ది అవుతుంది నాకు ఎందుకో, గాలికి బాగా సర్దైంది. కాఫ్ చాక్లెట్స్ తినుకుంటా ఉంటున్నా మొత్తం డే అంతా లిటరల్లీ. అసలు అయితే రేపు పడుకోవాలని ఉంది, కానీ కంపల్సరీ వర్క్ చేయాలి. ఇప్పటికే నానబెడుతున్నా, చేయాల్సిందే. అండ్ బై ద వే లైక్ రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది, క్లయింట్స్ ఉంటున్నారు. సో డ్రీమ్ హస్లర్ ప్రోగ్రామ్ కూడా మంచిగా డెవలప్ చేయాలి, మన డ్రీమ్ హస్లర్ ప్రోగ్రామ్. సో ఎస్ 3:16 AM అవుతుంది. అండ్ నేను ఆ వీడియో ఎడిటింగ్ అయిపోయింది అండ్ ప్రాస్పెక్టింగ్ కూడా చేసిన అనమాట. ఈ ఫోటో చూడండి ఒకసారి, టైం చూడండి. సో ప్రాస్పెక్టింగ్ కూడా చేసిన. సో నా లైఫ్ ఇట్లా ఉంటుంది అనమాట. అంటే నేను ఇప్పుడు ఎవరైనా మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయితే మీకు తెలుసు, అంటే బ్రో మంచిగా మనీ ఎర్న్ చేస్తాడు అనుకుంటారు. కాకపోతే నేను ఇంత అంటే లైక్ నేను చేసే వర్క్ ఇట్లుంటుంది. ఆల్రైట్, సో ఇప్పుడు ఈ వీడియో అయిపోయింది. దీన్ని అప్లోడ్ చేసిన యూట్యూబ్లో. ఇంకో వీడియో ఉంది, అది కంపల్సరీ ఎడిట్ చేస్తా. చేసిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తా, టైం చూపిస్తలే. సో గైస్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. డేట్ కూడా చేంజ్ అయిపోయింది యాక్చువల్లీ. నేను వేరే డే వ్లాగ్లోకి వచ్చేసిన, కాకపోతే పర్వాలేదు. సో ఈ వ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ఒక వీడియో ఉంది, అది ఎడిట్ చేసి నేను పడుకుంటా. 1 గంటలో 2 గంటలు వండుకొని మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి. సో అబ్బా బ్రో పాపం ఎంతో కష్టపడుతుండు, ఏంది ఇది ఇట్లా ఏమనుకోకరే. నాకు చాలా ఇష్టం ఇట్లా వర్క్ చేయడం. ఎందుకంటే నేను ఎవరి చేతి కింద పనిచేస్తలేను. నా బిజినెస్ కోసం, నా మనీ కోసం నేను కష్టపడుతున్నా, ఓకేనా. సో ఇది నా జర్నీ డాక్యుమెంట్ చేస్తున్నా. మీకు ఇది ఇన్స్పైరింగ్ అనిపిస్తే వెళ్ళాను గుడ్. మీకు ఒకవేళ ఏంటిది ఇలా ఉందని అనుకుంటే కానీ నేను ఏం చేయలేను, ఐఎమ్ సారీ. బట్ ఒకటి ఏసీ మాత్రం ఒకటే చలి పెడుతుంది నాకు, లిటరల్లీ చెప్తున్నా. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుస్తా. ఇప్పుడు యాక్చువల్లీ ఇంకో క్లయింట్ తో మాట్లాడినా అనమాట. షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ అండ్ షీ గాట్ ఇన్ టు మై మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఓకే, ఈ స్క్రీన్ షాట్ చూడండి కావాలంటే. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఐ డూ యాక్చువల్లీ. లైక్ యూనో, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్, ఇఫ్ యూ హ్యావ్ దట్ హంగర్, యూ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. నో మ్యాటర్ మీకు టైం ఎంత అవుతుందో అవసరం లేదు. యూ విల్ జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్.